ఏమీ పెంచను బాధుడే బాధుడు అన్నాడు ఆ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఏం పెంచాడు? ఎందుకు మీరు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది? నిత్యావసర ధరలు పెరిగినాయండి. ఇప్పుడు అక్కడే కరెంటు బిల్లులు, గ్యాస్, పెట్రోలు, కూరగాయలు అన్ని కూడా పెరిగినాయి కదండి. మరి మేమే ఇంకా అక్కడే ఉన్నాం కదండి. మరి నేను తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, నేను మీ అన్నని, నా మాట నమ్మండి, నేను దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, నా తండ్రిని చూసి నాకు ఒక్కసారి అవకాశం అండి. ఆ రోజున తల్లి తిరిగింది, చెల్లి తిరిగింది, మరి కనీసం ఇంతమంది చెల్లెళ్ళు ఆయనకు కనపట్లేదమ్మా. ఓన్లీ ప్రతిపక్షంలో ఉంటేనే అక్కలో చెల్లెళ్ళు జ్ఞాపకం వస్తారండి. ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చాకండి ఎవ్వరూ కనబడట్లేదు. వాళ్ళ తల్లి చెల్లె కనబడట్లేదు. ఇంక మేము ఎక్కడ కనబడతామండి? 26 రోజుల నుంచి మేము జీతం కూడా వదులుకుని మా ఫ్యామిలీని వదులుకుని చంటి పిల్లలతో ఉండి పెద్ద ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా రోడ్లు ఎక్కి ఈ రోజున ధర్నా చేస్తున్నామంటే ఎవరి కోసమండి? వీళ్ళ ప్రభుత్వం ఇచ్చిన మాట హామీని నెరవేర్చుకోమంటుంటే మమ్మల్ని మా కుటుంబాన్ని ఇలా రోడ్ల మీద పెడుతున్నారు. అది ఎంతవరకు న్యాయం అండి? ఈ రోజున ఏదో వాలంటీర్లు ఉన్నారులే, మన మన కార్యకర్తలు వాలంటీర్లు అని మాట్లాడిన వాళ్ళు తాళాలు పగలగొట్టి ఈ రోజున వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. మాకు ఉద్యోగాలు చేయాలి అంటే ఎవరికైనా తెలుస్తుంది కదమ్మా బాధ. వాలంటీర్లు అన్నారండి. 2019లో ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగన్వాడీ టీచరు వాలంటీర్ రాకముందు ప్రతి సర్వే మా దగ్గర నుంచి వెళ్ళేదండి. మేము కింద నుంచి ప్రతి సర్వే మేము చేసి చెప్తేనే వాలంటీర్ వ్యవస్థ కూడా మేము ఇచ్చిన సర్వేని బట్టే వచ్చిందండి. అది కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ మీటింగ్ ఉన్నా అంగన్వాడీ మహిళలు అందరినీ చేయాలి, అందరినీ తీసుకురావాలి. లేకపోతే మేము ఒక్కళ్ళం చేసి సర్వేలండి. ఈదికి 1000 మంది సర్వేలో ఇప్పుడు 100 మందిని పెట్టి నువ్వు నడిపిస్తున్నావు కదా. ఈ 22 సంవత్సరాల నుంచి ఆ 100 మంది కాదు 1000 మంది చేసి ఉద్యోగం మేము ఒక్కలం చేసాం. ఇప్పుడు వరకు మేము జ్ఞాపకం లేవా 4 సంవత్సరాల నుంచి? మాకంటూ మీరు బుద్ధున్నవాడు ఎవడో నమ్మడండి. బుద్ధున్నవాడు ఎవడో కూడా ఒక్కసారి తింటామండి, రెండోసారి తినమండి గడ్డ అన్నది, అంతే కదండి. అంటే మహిళలేనమ్మా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న మహిళల ఓటు శాతమే ఎక్కువ ఉంది. మీ అంగన్వాడీ వాళ్ళు మాత్రమే కాదు, ఈ రోజు సామాన్య డ్యూటీలు కూడా మేము చేసి వచ్చామండి. అది ఇది చేయలేక మేముగా బిఎల్ఓ డ్యూటీని మేము వదులుకున్నాం. ఈ రోజు బిఎల్ఓ డ్యూటీలు కూడా మేము చేసి వచ్చాం. అంతిమంగా ఏం చెప్పదలుచుకున్నారు మీ నుంచి? అంటే ఆల్రెడీ ఏమండి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇచ్చి ఏంటది అస్మత్ ఏదో వచ్చింది కదా, ఆ జీవోని ఏదో చెప్తున్నారు కదా. నువ్వు తక్షణమే ఈ జీవో ఇచ్చావు కాబట్టి తక్షణమే మా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు. ఎప్పుడో చచ్చిపోయే వాళ్ళకి ఏంటండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 63 సంవత్సరాలు 62 సంవత్సరాలు అంటున్నారు. 62 63 ఉన్న వాళ్ళ వరకు బతికిన వాళ్ళు ఉన్నారా? ఇవాళ ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదు. వయసు పెంచా ఎవరికి పెంచారు? బతకడానికి దారి చూపించిన ఆయన అని మేమంటుంటే ఎప్పుడో చచ్చిపోయిన వాడికి పిండ ప్రదానం చేస్తానంటారు ఏంటండి? చివరిగా ఈ రోజు ఎస్మా అంటే గతంలో కూడా ప్రతిపక్షాలు ఎవరో మాట్లాడకూడదని జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు, అది మళ్ళీ వెనకపోయిన పరిస్థితి. అంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయమూర్తులు ఉన్నారు, మీ తరపున పోరాడే ప్రజా సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జీవో నెంబర్ 2 అనేది నిలుచుద్ది అనుకుంటున్నారా? ఈ ఎస్మా ప్రయోగించింది. ఎస్మా అంటే కనీస వేతనం తీసుకోవాలి, గ్రాడ్యుయేట్ అమలు అవ్వాలి, పెన్షన్ అమలు అవ్వాలి. వాళ్ళకి తెలుసో తెలియక మరి ఎలా ఇచ్చారో నాకు అర్థం అవడం లేదు. కానీ ఎందుకంటే ఆ జీవో అర్హత ఎంత ఉందో అది దాన్ని బట్టి మాట్లాడాలి. మేము రాత్రికి రాత్రే ప్రభుత్వ ఉద్యోగులుగా అయిపోయామా? మరి గౌరవ వేతనం తీసుకుంటున్నారు, స్కీమ్ వర్కర్లు అంటున్నారు కదా మమ్మల్ని. రాత్రికి రాత్రే మేము ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయామా? చేయమనండి, ఆ స్కేలే చేయమండి, ఆ స్కేల్ అమలు చేయమనండి. మేము రేపటి నుంచే విధుల్లోకి వెళ్ళిపోతాం. కాదు కేవలం మీరు అత్యవసర ఉద్యోగులు ప్రభుత్వం మాట వినకుండా వాళ్ళ ఇష్టాన్ని చేస్తున్నారు కాబట్టి ఎస్మా ప్రయోగిస్తున్నాం. వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని తీసుకుంటాం. అంటే ఇది ఒక బెదిరింపుకు అంటే ఈ బెదిరింపులకు లొంగిపోయే అంగన్వాడీలు కాదు. అవసరమైతే ప్రాణాలు తెగించని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఈ సమ్మె విరమించేదే లేదు, తాడో బేడో తేల్చుకుంటాము. మా సమస్యలు నెరవేరే వరకు కూడా మేము ఈ పోరాటం సాధిస్తాం. మాకిచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా సమ్మెను విరమించే ప్రసక్తే లేదు. మీకిచ్చి సలహాదారులకు ఒక్కసారి ఏమాత్రం అన్నా జ్ఞానం బుద్ధి అలాంటివి ఏమన్నా ఉంటే, ఇంతమంది ఆడవాళ్ళు ఉసురు పోసుకుంటున్నాం మనం. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మీకన్నా కొంచెం తెలివి ఉంటే ఈ జీవోలు విడుదల చేస్తాం కదండి. ఎంతమంది కుటుంబాలు ఉన్నారు. ఆయన పేరు చెప్పుకుని గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులకి ఆయన దగ్గర అపాయింట్మెంట్ లేదు, సలహాదారులకి అపాయింట్మెంట్. సలహాదారులకి అదండి ఏం చేస్తాం, పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉందండి ప్రభుత్వం. మా అంగన్వాడీలే కాదు ప్రతి వ్యవస్థ ప్రతి డిపార్ట్మెంట్ కూడా పిచ్చోడి చేతిలో రాయిలాగే ఉందండి.
తెలిసే వచ్చిందండి, తెలిసే వచ్చింది ఈ జీవో. మా సార్ గారికి తెలియకుండా ఏమీ రాదు. అసలు ఆయన బటన్ నొక్కకుండా ఒక్క విద్యార్థికి డబ్బులు పడాలంటే ఆ విద్యార్థికి ఎంత డబ్బులు రావాలి అన్నది ఆయనకి తెలుసు. అలాంటిది మనకి ఎన్ని వేలు జీతం ఇస్తున్నాడు అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? తెలుసు ఆయనకి. అదనంగా ఇస్తాను, నన్ను నమ్మండి, నేను మాట తిప్పను మడం తప్పను అన్న పెద్ద మనిషి ఈ రోజు ఆ జీతం మొత్తం నేనే ఇస్తానని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు న్యాయం అసలు అని? 1000 రూపాయలు పెంచి 11,500, 7,000 కానీ 11,500 మా ప్రభుత్వమే పెంచిందని చెప్పి అన్యాయాల చేత అసలు అవి పెద్ద గుర్తింపు లేని ఉద్యోగాలు, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు అమ్మ. నిజంగా గుర్తింపు లేని ఉద్యోగాలు అయితే ఈ రోజు నడి రోడ్డు మీద ఇంతమంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నామంటే అక్కడ తల్లులు మామూలు గుర్తించకపోతే ఎవరు వస్తే వాళ్ళకి సెంటర్లో పిల్లల్ని అప్పచెప్తారు కదమ్మా. ఈ రోజు ఎందుకు అప్పచెప్పలేదు? ఎందుకు గర్భిణీ బాలింతలు ఒక్క అంగన్వాడీ టీచర్ దగ్గరకు వచ్చి మీరు సరుకు తీసుకోమంటారా టీచర్ గారు, మేము తీసుకుంటాం అని అడుగుతున్నారు. నిరుపేదకు మా యొక్క లబ్ధిదారుడు అన్నవాడు నిరుపేదస్తుడు అనమాట. అలాంటి నిరుపేదలకి మేము ఇచ్చే సరుకులు కూడా మీరు తీసుకోమంటే మేము తీసుకుంటా ఉన్నారంటే ఎంత గౌరవం ఉంది అంగన్వాడీ టీచర్ మీద. జగన్మోహన్ రెడ్డి గారి సభలకి మీరు తీసుకెళ్ళాలి, జనాలు తీసుకెళ్ళాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అని మీరే చెప్పాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు తండ్రి లేడు, లేకపోతే ఆయన బాబాయ్ హత్య జరిగింది, ఇలాంటివన్నీ కూడా గతంలో వాడుకున్నారమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే నేను వస్తాను, నేనేదో ఉద్ధరిస్తానంటే మీరు నమ్మారు. మీరే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నమ్మాడు. ఈసారి నమ్ముతారా? నమ్మే ప్రసక్తే లేదు. మా ఆడవాళ్ళని ఇంతలాగా రోడ్డు మీద ఈడ్చిన ప్రభుత్వమే లేదు అసలు. ఏదైనా సమస్య వస్తే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇన్ని రోజులు అసలు పెట్టిన ప్రభుత్వం అన్నది దాఖలాలోనే లేదు అసలు అని. అలాంటి ప్రభుత్వం మా జీవో మీకు పనిచేయదమ్మా. మీ మా జీవో అదేది, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అలాంటి దొంగ జీవో తీసుకొచ్చారు, రేపొద్దున ఇంకో దొంగ జీవో తీసుకొస్తారు. మనం వచ్చాక చూద్దాంలే, ఎన్నికలు అయ్యాక చూద్దాం. దేనికి వచ్చినా జడిసేదే లేదు అసలు, దేనికి తగ్గేదే లేదు అసలు. మేము అంత పౌరుషంగా అంత అలా ఉన్నాము. దొంగలు వచ్చి దొంగలకు దొంగ జీవులో తెలితే తెలిసిందండి, ఇంకా తెలుస్తుందండి, ఇంకా సమ్మెలు ధర్నాలు చెయ్యొద్దని జీవో నెంబర్ 1 తెచ్చారు. అది కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తీసుకున్నారు. ఇది కూడా మొట్టికాయలు వేయడం ఖాయం. మేము కూడా చాలా వ్యతిరేకిస్తున్నాము. మా విసుగుపోయి ఉన్నాము. మా ఆకలి మంట తెలిసి ఇప్పటికైనా మా బాధలు మా సమస్యలు తీర్చే వరకు మేము నిత్యం పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తాం. ఈ సిఐటి నాయకులు అండగా ఉండగా మాకే భయము లేదు, ఏ బాధ లేదు. 25 రోజుల నుంచి మేము ధర్నాలు ఉన్నామంటే మా ఇంట్లో వాళ్ళు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఉంటారు మేము ఇక్కడికి రావటానికి. మా నాయకులు ఏంటి, మా టీచర్స్ ఏంటి, హెల్పర్స్ ఏంటి, మేమందరం ఒకే మాట మీద ఉన్నాం, ఒకే బాట మీద నడుస్తాం కూడా. ఇదే చర్చ జరుగుతుంది. అంగన్వాడీలు ఇన్ని రోజులు చేస్తారని ఎవరు అనుకోలా. ఇన్ని రోజులు వాళ్ళు గట్టిగా నిలబడతారని అనుకోలా. ఇప్పుడు ఏదో ఎస్మా ప్రయోగిస్తే అందరూ మొత్తం అసలు ఎస్మా కాదు కదా, ఆ తల్ల జేజమ్మ వచ్చిన కదిలీదే లేదు, మేము మానే ప్రసక్తే లేదు అసలు.